Any little disturbance, he will get really panicky. ఏదైనా చిన్న కలత వచ్చినట్లయితే నిరాశ పడిపోయేవాడుగా ఉంటున్నాడు. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. You know why he wrote like that? ఎందుకు ఈ విధంగా రాసినాడో తెలుసా? మనకు పిరికితనము కలిగిన ఆత్మని ఇవ్వలేదు. He has not given us a spirit of fear. మనకి పిరికితనము కలిగిన ఆత్మ ఆయన ఇయ్యలేదు. Why did he write like this? ఎందుకని రాసినాడు ఈ విధంగా? Timothy is a timid young man. తిమోతి పిరికితనం కలిగిన వాడుగా ఉంటున్నాడు. He is talented. ఆయన ఎంతో చాతుర్యం కలిగినాడు, తలాంతులు కలిగినాడు. He is burying it. He is not using it. He is afraid of people. ప్రజలను బట్టి కలిగినటువంటి భయాన్ని బట్టి ఆ తలాంతులన్నింటినీ అతను పాతిపెట్టి వేస్తూ ఉన్నాడు. You know, people cannot help us in our ministry many times. They can hinder us by commenting wrongly, commenting adversely, making discouraging remarks. You get very downhearted. You say, I'm not going to do anything. I'm just going to quietly come and go away. అయితే ప్రజలైనటువంటి వారు అనేక పర్యాయాలు మన పరిచర్య విస్తరించడానికి ఉపయోగకరమైన వారుగా ఉండకపోతారు, కానీ అనేక పర్యాయాలు మన పరిచర్యకి ఆటంక కారణంగా ఉంటారు. ఏ విధంగా అంటే మనల్ని తప్పు పట్టడాన్ని బట్టి, మనలను ఎత్తి చూపడాన్ని బట్టి, అనేకమైనటువంటి చేయడాన్ని బట్టి మనం పరిచర్యలో నీరు కాలిపోయి మనం స్తబ్దుగా ఉండిపోయే వాళ్ళగా ఉంటాం. ఎందుకు వచ్చింది ఈ పని, నాకు ఇంకా చాలులే, వచ్చి కూర్చుని వెళ్ళిపోతాను అనేటువంటి స్థితిలోనికి మనం నడిపించేవారుగా ఉంటారు. See, we cannot control the mouths of others, but how is our mouth? అయితే ఇతరుల యొక్క నోళ్ళు మనం ముయ్యలేం, కానీ అయితే మన నోటి విషయం ఏమైంది? Think of it. దాని గురించి ఆలోచన చేయండి. Are your words, my words, building up somebody or breaking somebody? నా మాటలు ఇతరులను కట్టేవిగా ఉంటున్నాయా, లేదంటే కూలద్రోసేవిగా ఉంటున్నాయా?